మీ జీవితంలో ఈ కేసుని ఇప్పటికీ మర్చిపోలేకున్నాను అలాంటి ఒక కేసు ఎప్పుడైనా ఏదైనా కనిపించింది? రాత్రి 9:30 టూ వీలర్ మీద వెళ్తున్నానండి. వెనక నుంచి స్పీడ్ గా ఒక మినీ ట్రక్ ఎక్కడెక్కడ దెబ్బలు? ఇక్కడ నుంచి 3 రోజులు కాన్షియస్ లో లేరు, అయినా కానీ ఎందుకు పోలీసులు కేసు తీసుకోలేదు? మన వ్యవస్థ అటువంటిదండి. మీరు ఎవరితో పెట్టుకున్నారో చెప్పచ్చు? ఆ రోజుల్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ, ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, 350 కోట్లు బిజినెస్ టర్న్ ఓవర్ కలిగిన ఏమని ఇచ్చారు కంప్లైంట్? అటెంప్ట్ టు మర్డర్ కమిషన్ లో నేను వేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఏ పిల్ల నా కొడుకు ఈడేం పిక్తాడని చెప్పాను. పోలీసులు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని చెప్పాను. దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్పంటారు తెలుసా? మాకు తెల్ల కాగితం వచ్చింది దాంట్లో అని చెప్పాను అన్నారు. నేను అనుకున్నాను ఇక చూసుకుందాం అని చెప్పని నేను వెళ్ళాను కమిషనర్ దగ్గరికి. కమిషనర్ వారు సర్ప్రైజ్ అయిపోయారు. సూపర్ అని చెప్పి సిఐకి చెమటలు పట్టేసినాయి. నేను ఇక మీకు చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ జీవితంలో ఇన్నేళ్ల కెరీర్లో ఈ కేసుని ఇప్పటికీ మర్చిపోలేకున్నాను అలాంటి ఒక కేసు ఎప్పుడైనా ఏదైనా కనిపించింది? నేను కెరియర్కి రాక ముందు నుంచే కూడా సోషల్ యాక్టివిస్ట్గా ఎన్నో సామాజిక పరమైన అంశాల్లో నేను ముందుండేవాడిని అండి. అందులో భాగంగానే సంస్థల మీద కానీ వాళ్ళు చేసే అవినీతి మీద కానీ ఆర్టీఐలు వేస్తా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్స్ ప్రకారం వేసి ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చి సంబంధించిన కోర్టుల ముందు నేను కేసు అనేది ఫైల్ చేయడం జరిగేది. ఇందులో భాగంగా నా మీద కక్ష కట్టి ఒక గ్రూప్ ఏం చేసింది అని అంటే కనుక హిట్ అండ్ రన్ కేసులో నన్ను చంపేయాలని చెప్పి పథకం రచించింది. ఎలా? 2013-14 అండి. ఒక రోజు నేను ఏం చేశాను అని అంటే కనుక రాత్రి 9:30 అప్పుడు నేను టూ వీలర్ మీద వెళ్తున్నానండి. వెనక నుంచి ఆల్ ఆఫ్ సడన్ గా స్పీడ్ గా ఒక మినీ ట్రక్ కొట్టేసిందండి. కొట్టేసింది? యాక్సిడెంట్? ఆ మినిట్ లో నాకేం జరిగిందో కూడా తెలియలేదు. కొట్టేసిన తర్వాత బై గాడ్ గ్రేస్ కాన్సైన్స్ తోటి నేను ఏం చేశాను అంటే కనుక ఫోన్ తీసి 100కి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పి, అదే విధంగా ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి నేను పడిపోయానండి. ఎక్కడెక్కడ దెబ్బలు? ఇక్కడ నుంచి రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తం ఇరిగిపోయినాయండి. ఓకే, ఆ స్క్రాచెస్ అన్ని ఉంటాయి ఇవన్నీ ఇక్కడ నుంచి. దాని తర్వాత ఇక్కడ కూడా నాకు సర్జరీ జరిగింది. నెక్స్ట్ డే అరౌండ్ 10 o'clock ఏమో నేను ఒక హాస్పిటల్లో ఉన్నాను. అది కూడా నాకు ఎట్లా వచ్చింది అంటే కనుక నేను అరుస్తున్నాను నొప్పికి. ఒక 2-3 రోజుల తర్వాత నేను స్థిమితం అయిన తర్వాత నాకు సంబంధించిన సంబంధికులతోటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి నేను పంపించానండి. సో హౌఎవర్ నా కంప్లైంట్ తీసుకోలేదు. తలకు దెబ్బ తగిలింది, 3 రోజులు కాన్షియస్ లో లేరు, అయినా కానీ ఎందుకు పోలీసులు కేసు తీసుకోలేదు? మన వ్యవస్థ అటువంటిదండి. ఒక 15-20 రోజుల తర్వాత మా ఫ్రెండ్ని పిలిపించి ఒక కంప్లైంట్ రాపించి దానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్, అదే విధంగా కంప్లైంట్ ఏ రోజు జరిగింది ఏంటి అని చెప్పని. ఏమని ఇచ్చారు కంప్లైంట్? అటెంప్ట్ టు మర్డర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎవరితో పెట్టుకున్నారో చెప్పొచ్చు? ఆ పేర్లు చెప్పకపోయినా ఏ స్థాయి వ్యక్తులు చెప్పొచ్చా? ఆ రోజుల్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ, ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అప్పటికే ఒక 350 కోట్లు బిజినెస్ టర్న్ ఓవర్ కలిగిన ఒక పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాగ్నెట్. నేను కంప్లైంట్ రాసిన తర్వాత నా యొక్క ఎక్స్రే రిపోర్ట్స్, దాని తర్వాత ఫొటోస్, మెడికల్ బిల్స్ అవన్నీ కూడా జత చేసి సంబంధించిన పోలీస్ అధికారికి, ఏసీపీకి, డీసీపీకి స్పీడ్ పోస్ట్ చేయడం జరిగిందండి. పంపించిన తర్వాత నేను పూర్తిగా రికవర్ అవ్వడానికి నాకు ఒక 6 నెలల నుంచి 8 నెలల సమయం పట్టిందండి. ఓకే, అప్పుడు నేను ఫైట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే కనుక నేను అబౌట్ టు స్టార్ట్ మై ప్రాక్టీస్. అంటే యాజ్ ఏ లాయర్ గా మీదే మీకు ఫస్ట్ కేసు అయింది? ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే నా లైఫే నాకు మోటివేషన్, నా లైఫ్ లో నేనే హీరో. ఇప్పుడు నా ముందు ఒక పెద్ద చిక్కు ఉంది, టాస్క్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. నా ఇచ్చిన ఫిర్యాదు మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అని సంబంధించిన ఇన్స్పెక్టర్ కి ఆర్టీఐ వేసానండి. ఓకే, దానికి 30 రోజుల సమయం ఉంటుంది. 30 రోజుల సమయంలో ఆ వ్యక్తి నాకు ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. దాని తర్వాత అప్పీలేట్ అథారిటీ ఏసీపీ ఉంటాడు కాబట్టి ఏసీపీకి నేను అప్పీల్ చేశాను. దానికి ఎటువంటి ఆన్సర్ రాలేదు, లేదు. దాని తర్వాత ఏం చేశానంటే కమిషన్ లో నేను వేయడం జరిగింది. తర్వాత మొదటి రోజు వాయిదాకి సంబంధించిన పోలీస్ అధికారి ఎస్ఐని పంపించడం జరిగింది. ఆర్టీఐ కమిషనరు, మీ సిఐ రావాలి, నువ్వు వచ్చావు, నెక్స్ట్ టైం కనుక ఇది రిపీట్ అయితే కనుక మేము ఇష్యూ చేస్తాము,
ఫైన్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పని ఇంకొక వార్న్ చేసి నెక్స్ట్ వాయిదాకి మీ పోలీస్ స్టేషన్ యొక్క జీడీ ఎంట్రీ మిగిలిన రికార్డ్స్ తీసుకురామని చెప్పని ఆదేశించడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే నా పేరు చూడగానే చించి అవతల పడేశారు దాన్ని. అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చించి అవతల పడేశారు దాన్ని. ఏ పిల్ల నా కూడా గీడెం పిక్తాడని చెప్పాను. ఇప్పుడు జీడీ ఎంట్రీ తీసుకురామని చెప్పని అన్నారు. లోకల్లో అప్పుడు రాయబారాలు స్టార్ట్ అయింది. పొలిటికల్ నుంచి పోలీస్ నుంచి నాకు మధ్యలో అనుబంధంగా ఉన్న కొంతమంది లీడర్లు లేదంటే కనుక కొంతమంది అనుబంధం ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, నాయనకి తిరిగే వ్యక్తుల వాళ్ళతో ఏం చేస్తున్నారంటే కనుక వాడు ఎక్కువ చేస్తున్నాడు, పోలీసు వాళ్ళతో పెట్టుకుంటున్నాడు, ఆల్రెడీ ఒకసారి అయింది, ఈసారి అఫీషియల్గా లేపుతామని చెప్పని పోలీసులు అప్పుడు ఏం చేశారు అని అంటే కనుక ఒక కొత్త బుక్ కొని ఫస్ట్ నుంచి కూడా 2.5 సంవత్సరాల ఎంట్రీ రాయడం జరిగింది. దాన్ని ఏం చేశారు అని అంటే కనుక ఇసుకలో కప్పెట్టి పాత రావడం కోసం దాని యొక్క ఆకారం మారిపోయిన తర్వాత కొద్దిగా నూనె పోసి దాని మీద దాన్ని ఎండలో పెడితే మీకు ఎగ్జాక్ట్లీ పాత పుస్తకం రూపం వస్తుంది. దానికి వాళ్ళు నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ కి ఆ పుస్తకం పట్టుకుని వచ్చారు. ఆల్రెడీ వాళ్ళ పుస్తకం తయారు చేశారని నాకు తెలుసు కదా. సో బీయింగ్ ఏ విక్టిమ్ నేను కమిషనర్ వారిని రిక్వెస్ట్ చేశాను, ఆ పుస్తకం ఒకసారి నాకు కల్పించండి, జెరాక్స్ సెట్ నాకు ఇవ్వండి, అట్లనే ఫిజికల్గా నాకు ఇవ్వాలి అని చెప్పాను. సో ఆబ్వియస్లీ ఇవ్వమని చెప్పాను అన్నారు. ఇవ్వమని చెప్పిన తర్వాత పుస్తకం చూస్తే క్లియర్గా నాకు అర్థమైంది. కమిషనర్ ముందు కూడా పెట్టాను, సార్ చూడండి ఇప్పుడు మీ పర్పస్ కోసము వీళ్ళు ఇది చేశారు, పుస్తకం తీసుకుని వచ్చారు అని చెప్పని. అలా పుస్తకం ఎందుకు తయారు చేశారు అని అంటే కనుక నేను పంపించిన స్పీడ్ పోస్ట్ లెటర్ వాళ్ళు జీడీ ఎంట్రీ చేయాలి, జీడీ ఎంట్రీ చేయలేదు. దాని తర్వాత జీడీ ఎంట్రీ చేయడానికి పుస్తకం తయారు చేశారు. ఆ జీడీ ఎంట్రీలో నోటు పెట్టారు, తప్పు మీద తప్పు మీరు రిసీవ్ చేసుకున్నాం అని చెప్పని అన్నారు. రైట్, మరి కమిషనర్ వారు అడగడం జరిగింది, మరి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని చెప్పని. దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్పుంటారు తెలుసా, మాకు తెల్ల కాగితం వచ్చింది దాంట్లో అని చెప్పని అన్నారు. మీరు పంపించిన పోస్ట్ లో తెల్ల కాగితం. ఆ రోజు నా యొక్క ఆశలు, నా యొక్క ఇంథియాజం అంతా కూడా చచ్చిపోయినాయి. రూల్డ్ అవుట్ ఫ్రమ్ ది సీన్ అండ్ లైఫ్ అని చెప్పని అనుకున్నాను. నేను ఇంకొక వాయిదా ఇచ్చారు. నేను ఎలా పంపించాను దాన్ని, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాను. సో నేను పంపించింది కంప్లైంట్, నా ఎక్స్రేలు, నా మెడికల్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నా కవర్ వెయిట్ అప్రాక్స్ 180 గ్రాములు ఉందండి. అదే ఖాళీ బ్లాంక్ పేపర్ అయితే ఉంటుంది 15 రూపాయలు ప్లస్ 2.25 అంటే 17 రూపాయలు. ఇక చూసుకుందాం అని చెప్పని రైట్ నేను వెళ్ళాను కమిషనర్ దగ్గరికి. కమిషనర్ ఏం చెప్పాను అని అంటే కనుక లెట్స్ కాల్ ఫర్ ది పోస్టల్ డిపార్ట్మెంట్ పర్సన్ అని చెప్పని అన్నానండి. కథం ఈ పాయింట్ కమిషనర్ ముందు పెట్టగానే కమిషనర్ వారు సర్ప్రైజ్ అయిపోయారు, సూపర్ అని చెప్పి. సిఐకి చెమటలు పట్టేసినాయి, అయిపోయింది నా పని అని చెప్పాను. లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి 2 days టైం ఇచ్చారు. ఇక్కడ అతను ఎప్పుడైతే కనుక కమిషన్ నుంచి స్టేషన్కి వెళ్ళాడో ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. 2 days తర్వాత మళ్ళీ కమిషన్లో ఎంక్వైరీకి అటెండ్ కావాలి కాబట్టి కమిషన్ వారు ఓవరాల్గా సదరు సిఏ వారికి నీకు జీవితంలో పైకి ప్రమోషన్స్ వెళ్ళేటటువంటి స్థాయి ఉంది, కానీ ఇటువంటి పనుల వల్ల నీ స్థాయిని తగ్గించుకుంటున్నావు అని చెప్పని ఆయనకి ఛార్జ్ మెమో ఇష్యూ చేశారు. ఇమీడియట్లీ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని లూప్ లైన్ అంటారండి, లూప్ లైన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు, ఆ ట్రక్ డ్రైవర్ని తీసుకుని వచ్చారు. యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు పట్టుకున్నారు. ఎవరైతే అక్కడ నిందితుడో అతనే తీసుకున్నారు. అంటే వాసు ఏంటి అంటే కనుక అతను నిందితుడో కూడా నాకు తెలియదు. తీసుకుని వచ్చారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, అదంతా జరిగింది. సో ఆ కేసు అంతా రన్ అయింది, దట్స్ ఫైన్. దాని తర్వాత ఛార్జ్ మెమో ఇచ్చారు చేసినందుకు, అదంతా అయిపోయిందండి. ఈ రోజు అంటే మీరు చూడండి ఇప్పుడు కూడా గూస్ బంప్స్, ఇగో నేను ఇక మీకు చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.